హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ఎంసెట్ 2026కు సంబంధించి మే 25వ తారీఖు అంటే నిన్నటి రోజున ఈ యొక్క రెస్పాన్స్ షీట్ అలాగే ప్రిలిమినరీ కీ అయితే రిలీజ్ చేశారండి. అయితే చాలా వరకు రెస్పాన్స్ షీట్స్ లో మనకి మిస్టేక్స్ అయితే ఎక్కువ శాతం అయితే కనిపించాయండి. సో ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరికైతే 40 బిలో మార్క్స్ ఎవరికైతే వచ్చి ఉంటాయో అలాంటి వాళ్ళందరికీ కొన్ని షిఫ్ట్స్ లో మార్క్స్ అయితే యాడ్ కాబోతున్నాయి. అంటే మీకు వచ్చిన మార్క్స్ కి ఇంకొంచెం ఎక్స్ట్రాగా 2 నుంచి 3 మార్కులు అయితే కలుస్తాయి. సో స్టూడెంట్స్ అందరూ కూడా మీ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది చెక్ చేసుకుని ఉంటారు. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి మొత్తం కూడా మీకు క్లారిటీ అనేది వచ్చి ఉంటుంది. స్టూడెంట్స్ అందరూ తప్పకుండా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో, అంతేకాకుండా మీ యొక్క క్యాస్ట్ రిజర్వేషన్ ఏంటి, కేటగిరీ ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. సో మీరు ఇలా కామెంట్ చేస్తే మీకు అప్రాక్సిమేట్ గా ఎంత వరకు ర్యాంక్ వస్తుంది అనేది కరెక్ట్ గా మీకు అయితే ప్రెడిక్షన్ అయితే చెప్తాను. తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇంకా ఎంసెట్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. దీంతో పాటుగా ఎవరికైతే 10th క్లాస్ ఇంటర్మీడియట్ మీద జాబ్ అప్డేట్స్ కావాలో వాళ్ళందరూ కూడా మన వాట్సాప్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ప్రతిరోజు మీకు అక్కడ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఈ వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో మన వాట్సాప్ ఛానల్ లింక్ ఇచ్చాను. తప్పకుండా అందరూ జాయిన్ అవ్వండి. ఇక మనం టాపిక్ లోకి ఎంటర్ అయినట్లయితే మనకి ఏపీ ఎంసెట్ 2026కు సంబంధించి అన్ని షిఫ్ట్స్ వాళ్ళకి ప్రిలిమినరీ ఆన్సర్ కీస్ అయితే రిలీజ్ చేశారండి. సో నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అన్ని షిఫ్ట్స్ లో ప్రిలిమినరీ ఆన్సర్ కీస్ లో చాలా వరకు కూడా మిస్టేక్స్ అయితే కనిపించాయి. ప్రతి షిఫ్ట్ లో కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అయితే రాంగ్ గా ఇచ్చారనమాట. మిస్టేక్స్ అయితే కనిపించాయి. ఈ టోటల్ గా మనకి 10 షిఫ్ట్స్ అయితే ఎగ్జామ్స్ జరిగాయండి ఎంసెట్ కి సంబంధించి. అన్ని షిఫ్ట్స్ ఆన్సర్ కీ పేపర్స్ లో అయితే మనకి మిస్టేక్స్ అయితే ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని మనం మైండ్ లో ఉంచుకుంటే యావరేజ్ గా అన్ని షిఫ్ట్స్ వాళ్ళకి 2 మార్కుల నుంచి 4 మార్కుల వరకు కూడా ఎక్స్ట్రా మార్క్స్ అయితే యాడ్ చేయడానికి అవకాశం అయితే ఉంది. కాబట్టి ఎవరు కూడా మాకు 40 మార్క్స్ కంటే తక్కువగా వచ్చాయి, మాకు 35 వచ్చాయి, 36 వచ్చాయి, 38 వచ్చాయి అనేసి మీరైతే ఫీల్ అవ్వద్దు. స్టూడెంట్స్ అందరూ ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలండి. మీకు రెస్పాన్స్ షీట్ లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి మీరు చూసుకుని ఉంటారు. సో ఆ మార్క్స్ అనేవి ఫైనలైజ్డ్ మార్క్స్ అయితే కాదనమాట. మనకి ఇంకా ఫర్దర్ గా నార్మలైజేషన్ అనేది ప్రాసెస్ జరగాల్సి ఉంది. నార్మలైజేషన్ చేసిన తర్వాత మాత్రమే మీకు ఫైనలైజ్డ్ మార్క్స్ అంటే ఇంటర్మీడియట్ వెయిటేజ్ అలాగే ఎంసెట్ వెయిటేజ్ రెండింటిని కలిపి మీకైతే ఇస్తారు. ప్రస్తుతం ఈ ప్రిలిమినరీకి అలాగే రెస్పాన్స్ షీట్స్ నుంచి కొంతమంది స్టూడెంట్స్ అయితే అబ్జెక్షన్స్ అయితే రైజ్ చేయొచ్చు. ఆల్రెడీ నాకు తెలిసిన కొంతమంది స్టూడెంట్స్ అయితే అబ్జెక్షన్స్ పెట్టారు. ఒకవేళ మీకు ఏమైనా క్వశ్చన్స్ అంటే మీ షిఫ్ట్ లో మీకు మ్యాథమెటిక్స్ గానీ, ఫిజిక్స్ గానీ, కెమిస్ట్రీ గానీ ఈ 3 సబ్జెక్ట్స్ లో ఏదైనా క్వశ్చన్స్ కి రాంగ్ ఆన్సర్స్ ఇచ్చారు అని మీకు ఖచ్చితంగా 100% కాన్ఫిడెంట్ గా ఉన్నట్లయితే, అలాగే క్వశ్చన్ లో కూడా కొంతమందికి మిస్టేక్స్ అయితే కనిపిస్తాయి, క్వశ్చన్ కూడా రాంగ్ ఉన్నట్లయితే మీరు అబ్జెక్షన్స్ అయితే రైజ్ చేయొచ్చు. రేపటి వరకు మనకి ఛాన్స్ ఉంది. వన్స్ మీరు అబ్జెక్షన్ పెట్టిన తర్వాత అది గాని వ్యాలిడేషన్ అయ్యిందంటే మాత్రం మీ షిఫ్ట్ లో ఎవరెవరు ఎగ్జామ్ రాశారో వాళ్ళందరికీ కూడా ఎక్స్ట్రాగా మార్కులు అయితే యాడ్ అవుతాయి. 2 నుంచి 3 మార్కుల వరకు కూడా కలవడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి మీకు 40 కంటే తక్కువ మార్క్స్ వస్తే మాత్రం ఎలాంటి టెన్షన్ పడొద్దు. అందరూ కూడా కాన్ఫిడెంట్ గా ఉండండి. అందరికీ మంచి మార్క్సే వస్తాయి. ఫైనలైజ్డ్ రిజల్ట్ కోసం వెయిట్ చేయండి. తప్పకుండా మన వాట్సాప్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి గైస్. ఎందుకంటే మీకు 10th క్లాస్ ఇంటర్మీడియట్ బేస్ మీద జాబ్ అప్డేట్స్ అన్ని కూడా మన వాట్సాప్ ఛానల్లో మీకు ప్రతిరోజు అప్డేట్స్ అయితే ఇస్తాను. సో ఇదనమాట. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని అప్డేట్స్ తోటి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.